కొందరు రాజకీయాన్ని చూస్తే 2000 నోటు గుర్తొస్తుంది. మ్యాచ్ చేయలేనంత నెంబరు భారీ స్థాయిలో ఆ సంఖ్య కనపడుతూ ఉంటుంది కానీ ముద్రించినోడికి నిద్ర లేదు, రద్దయ్యే వరకు ఎవ్వరికీ ప్రశాంతత లేదు కదా. కొన్ని అధికారాలు కూడా అంతే. అపారమైన నెంబరు, అంతులేని బలం ఉన్నట్టు అనిపించినా కూడా ఏదో అసంతృప్తి, నిరంతరం నెగిటివ్ వైబ్, అన్నిటికీ మించి ఆ నెంబర్ ఉన్న వాళ్ళకే అభద్రత, ఎవరిని చూసినా కానీ ఉలికిపాటు కదా అన్నట్టు. ఈ 2000 నోటు కథ ఎలా మొదలై ఎలా ముగిసిందో మనకు ఒకసారి తెలిస్తే ఈ రిలవెన్స్ మరింత గట్టిగా, మరింత ప్రాక్టికల్గా మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రాక్టికల్ బట్ ఆల్సో టాక్టికల్ సిమిలారిటీ. సో డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. 2016లో ఉరుములేని పిడుగుల డిమానిటైజేషన్ అనేది ఈ దేశం మీద పడ్డం చూసాం కదా. మోడీజీ సడన్గా మీడియా ముందుకు వచ్చి పెద్ద నోట్లు 500, 1000 నోట్లు రద్దు చేస్తాము, 500 रुपए 1000 रुपए के करेंसी नोट लीगल नहीं रहेंगे అని చెప్పేసరికి దేశమంతా షాక్ అయింది. అదేంటి ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే వాటి వల్ల చాలా చెడు జరుగుతుంది అని చెప్పి రద్దు చేయడము, తర్వాత జనం తీవ్ర అవస్థలు పడ్డం చూసాం కదా. ఆ తర్వాత కొత్త రెక్కలు కట్టుకుని అంతకు ముందు లేని రంగుల్లో ఇలా 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 వాలింది 2000 నోటు. అంతకు ముందున్న 1000 నోట్లో లైట్గా కనిపించిన పింకిష్ కలరే అసలు దీని ఒరిజినల్ రంగు అయిపోయింది 2000 నోటుకి. 500 నోటుతో పోలిస్తే అసలు పోలికే లేదు. చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే పెద్ద నోట్ల రద్దును 500, 1000 రద్దు చేశారు, ఇప్పుడు 2000 తెచ్చారు. 2000 ఏమో 500తో పోలిస్తే 4 రెట్లు పెద్దది, 1000తో పోలిస్తే 2 రెట్లు పెద్దది కదా. మరి పెద్ద నోట్లు రద్దు చేసి ఎంత పెద్ద నోటు ఎందుకు తెచ్చారా అని చాలా మందికి ఆశ్చర్యం వేసింది. పైగా ఆ నోటు ఏ ముహూర్తాన్ని పుట్టిందో కానీ ప్రతిరోజు అభద్రత, దినదిన గండ ఉన్న పరిస్థితే. సర్క్యులేషన్లో ఇప్పుడు మార్కెట్లో ఆ నోటు ఇచ్చారనుకోండి, తీసుకునేవాడికి ఏదో గుబులు, దగ్గర పెట్టుకుందాం అంటే ఏదో బెదురు, ఇలాగే ఉండేది కదా ఇన్సెక్యూరిటీ. పైగా 2016లో ముద్రణ స్టార్ట్ అయిన ఆ నోటు 2018లో 19లోనే ప్రింటింగ్ ఆగిపోయింది. ఆగిపోయేసరికి ఏ క్షణం ఏమైనా జరగచ్చు, ఈ నోటికి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అని మాట్లాడుకోవడం కనబడితే ఊహించినట్టుగానే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ నోటుని క్రమంగా ఉపసంహరించుకోవడం మొదలైతే 2023లో 2000 నోటు కథ కంచికెళ్ళిపోయింది కదా. అంటే పుట్టి సర్క్యులేషన్లోకి వచ్చి హడావిడి చేసిన అతి కొద్ది కాలానికే చరిత్రలో కలిసిపోయిన నోటు 2000. కానీ నెంబర్ పరంగా చూస్తే మాత్రం అంతకు ముందున్న నోట్లతో పోలిస్తే 4 రెట్లు, 2 రెట్లు పెద్దది ఈ నోటు. అంత పెద్ద నెంబర్ ఉండి ఓడబడిచింది ఏమైనా ఉందా? లేదు. ఎందుకు రద్దు చేశారయ్యా ఈ నోట్ని అంటే సెక్యూరిటీ ఫ్యూచర్స్ పరంగా 2000 నోటు మోస్ట్ వల్నరబుల్, సెన్సిటివ్. అంటే ఎవడైనా డూప్లికేట్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. ఏదో ఎమోషనల్గా ఆదరావదరా తీసుకొచ్చేసారు ఆ నోట్ని. పైగా డినామినేషన్స్ పరంగా చూస్తే అంత పెద్ద నెంబర్ ఉండేసరికి అడ్డగోలు అవినీతికి ఆస్కారం ఇస్తోంది అది అని అర్థమైపోయింది. అంటే అంతులేని నెంబర్ ఉండేసరికి ఎంత దోచినోడైనా సరే దాచుకోవడానికి చాలా తక్కువ నోట్లు సరిపోతాయి. అంటే ఎక్కువ నెంబర్ ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోంది అని అర్థమయ్యేసరికి మోడీజీ ఆ నోటుని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవడం చూసాం. అంటే అంతకు ముందున్న 2 నోట్ల వల్ల నష్టం ఎక్కువ జరుగుతుందని భావించిన మోడీజీ ఈ 2000 నోటు అనే ఒక పెద్ద నోటుని రంగంలోకి దించారు. అది ఇంత పొడుగు, ఇంత బలం ఉంటుంది అని అనుకున్నారు. తీరా చూస్తే అది మోస్ట్ బలహీనం, పైగా మోస్ట్ కరప్షన్ దాంతో జరిగే ఆస్కారం ఉంది అని తేలింది. అన్నిటికీ మించి ముద్రించిన వాళ్ళకి, తెచ్చిన వాళ్ళకి ప్రశాంతత లేదు, సాధించి దగ్గర పెట్టుకున్న వాళ్ళకి మనశ్శాంతి లేదు, నిరంతరం ఏదో అభద్రత. అరే ఇదెందుకు వచ్చిందిరా నాయన అనుకునే పరిస్థితి. అన్ని వైపులా నెగిటివ్ వైబ్రేషన్ ఉండేసరికి ఆ నోట్ రద్దు అయిపోయింది. ఇది షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం చలామణిలో ఉన్న ఇండియన్ రూపీ. మన దేశంలో రూపాయి నోట్ లాంటివి ఎప్పుడో 1917 నుంచి, అంటే స్వతంత్రం రాకమునుపు నుంచి దశాబ్దాల తరబడి సుదీర్ఘకాలం అందుబాటులో ఉన్న నోట్లు కూడా ఉన్నాయి. 100 రూపాయల నోట్లు లాంటివి అయితే రిలయబుల్గా, కన్సిస్టెంట్గా, పైగా మెజారిటీ నెంబర్తో చలామణిలో ఉన్న కరెన్సీలో కొనసాగుతూ ఉన్నాయి. 500 నోట్లు అందరి మన్ననలు పొందినట్టుగా సేఫ్టీ, సెక్యూరిటీ, రిలయబిలిటీ పరంగా రిలవెన్స్తోనే ఉన్నాయి. అందుకోసమే రద్దయినా కానీ మళ్ళీ వాటినే ఎక్కువ ముద్రించి వాడుకుంటున్నాం ఇప్పుడు కదా. ఇది 2000 రూపాయల నోటు స్టోరీ. కొన్ని నెంబర్లు, కొన్ని వీర పరాక్రమ పవర్స్ కూడా ఇలాగే ఉంటాయేమో కదా. మాకు తిరుగులేని నెంబర్ ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంటారు. తీరా చూస్తే ఆ నెంబర్ వల్ల పనులు జరగవు. ఆ నెంబర్ తెచ్చిన వాళ్ళకేమో ఎందుకు తెచ్చాను రా బాబో ఇది అని తలపట్టుకునే పరిస్థితి వస్తుంది పైనుంచి కింద వరకు. పైగా ఆ నెంబరు దాచుకునే వాళ్ళకి, దోచుకునే వాళ్ళకి తప్ప సాధారణ ప్రజలకి ఉపయోగపడదు అని అనతి కాలంలోనే అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత ఆ పెద్ద నోటు అమాంతం రద్దు అయిపోతుంది.
అంతేనా? ఈ పెద్ద నోటు లాంటి పవర్స్ మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక రిలవెన్స్ చాలా సభ్యతతో సంస్కారవంతమైన భాషతో మాట్లాడుకుందామా? ఇది ఒక థాట్ ప్రాసెస్కి సంబంధించిన విషయం. దయచేసి బేస్లెస్ ఎలిగేషన్స్ కానీ బూతు కామెంట్స్ కానీ చేయొద్దు. ఎందుకంటే అది కేవలం సంస్కారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అసలు టాపిక్ డీవియేట్ అవ్వడానికి అది కారణం అవుతుంది. అందుకని పెద్ద నోటు, పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పవర్స్ గురించి మాట్లాడుకుందాం.